ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, గడిచిన నెలంతా, సెప్టెంబర్ నెలంతా ప్రభు మనందరినీ కాపాడి తన కృపలో భద్రపరిచినందుకు దేవునికి నిండు మనసుతో ఆయన చేసిన మేలులన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెల్లించండి. అదే రీతిగా ఈ యొక్క మరొక నూతన నెలలో ప్రవేశించడానికి, ఈ 10వ నెలలో ప్రవేశించడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఈ 2024 ప్రారంభించబడి అప్పుడే 10వ నెలలో మనం ప్రవేశించాం. కానీ బలము జ్ఞానము ఉన్నవారు కూడా ఈ 10వ నెలలో ప్రవేశించని వారు చాలా మంది ఉన్నారు. కానీ మనం బలహీనులమైన దేవుడు తన బలమునిస్తూ మరొక నెలలో ప్రవేశించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. కాబట్టి అందును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని నామాన్ని మహింపరచండి. ఎందుకంటే దేవుని బిడ్డలు కృతజ్ఞత గల మనస్సు గలవారై ఉండాలి. ఎందుకంటే ఆయన చేసిన వాటిని, చూపిన వాటికి మనం కృతజ్ఞత చెల్లించాలి. అప్పుడు మన జీవితంలో దేవుడు మరొక మేలు చేస్తాడు. కాబట్టి ఈ అక్టోబర్ నెలను బట్టి దేవుని స్తుతించండి. అక్టోబర్ నెలలో దేవుడు నీతో, నాతో, మనందరితో మిస్పాని ఫాలో అవుతూ ప్రేమిస్తూ ఆ వాగ్దానాన్ని నమ్ముతున్న మీ అందరి జీవితంలో దేవుడు తన గొప్ప కార్యాలు ఈ అక్టోబర్ నెలలో జరిగించబోతున్నాడు. ఈ నెలలో దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని చదువుకొని ప్రభువుని మహింపరుద్దాం. యెషయా 61వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందెదరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, గడిచిన 9 నెలలు కూడా జనవరి మొదలుకొని సెప్టెంబర్ వరకు కొన్ని పరిస్థితులను బట్టి మీరు అవమానపరచబడుతున్నారేమో, నిందింపబడుతున్నారేమో, హేళన చేయబడుతున్నారేమో. ఎందుకంటే ఇదిగో మీ పిల్లలు వివాహ వయసుకు వచ్చాది, కానీ వారికి వివాహం జరగట్లేదేమో. చదువుకున్నారు కానీ దానికి తగ్గ జాబ్ రావట్లేదేమో. కొన్ని ప్రయత్నాలు మీరు చేస్తున్నారేమో. లేదంటే ఫైనాన్షియల్ గా అనారోగ్యంగా, అంటే ఆరోగ్యము మీ శరీరంలో లేకుండా అనారోగ్యంతో బాధపడుతున్నారేమో. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఏం చేస్తుంటారంటే నిందిస్తుంటారు. ఇక నీ పరిస్థితి ఏం బాగవుతుంది, ఏదో గొప్ప దేవుని నమ్ముకున్నాను అని అంటావు, కానీ ఏమైనా మార్పు వచ్చిందా, ఏమైనా కార్యం జరిగిందా, ఒక్క అద్భుతమైన జరిగిందా అని కొన్నిసార్లు దేవుని విశ్వసించని వారు, అవిశ్వాసులుగా ఉన్నవారు, దేవుని నమ్మని వారు, దేవుని బిడ్డలారా, దేవుని మాట పైన నమ్మకం లేని వారు అంటారు, అవమానపరుస్తారు. ఇక నీ జీవితం ఇంతే, నీ కుటుంబం ఇంతే, నీ పిల్లల పరిస్థితి ఇంతే, ఇక ఈ అప్పులే కట్టుకుంటూ వెళ్ళిపోవాలి, ఇదే అనారోగ్యంలో నువ్వు పడుకొని ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, ఇక మంచం మీదకి నువ్వు లేవు, నీకు ఆరోగ్యం కలగదు. ఇలా ఎన్నో మాటలతో అవమానపరుస్తూ ఉంటారు కదండి. అంటే ఆ పరిస్థితులను, అక్కడున్న సిచ్యువేషన్స్ చూసి వారు అనుకుంటారు, నిర్ణయించుకుంటారు, ఇక వీరి జీవితం ఏ మాత్రం కూడా బాగుపడదు, వీరి ఇంతే, వీరి లైఫ్ ఇంతే, వీరు ఇదే దరిద్రతలో ఉండాలి, వీరు ఇదే శాపంలో ఉండాలి, ఇదే జీవితం వీరికి, ఇక బాగుపడరు, వీరేదో దేవుడు నమ్ముకున్నాము, యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాము, ఇక బాగవుతుంది అని అంటారు కానీ ఏ మాత్రం కూడా బాగాదని కొన్నిసార్లు కొంతమంది అంటుంటారు. కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులే మన విశ్వాసాన్ని బట్టి కొన్నిసార్లు అంటుంటారు. ఏమనంటే వారి అల్ప విశ్వాసం ద్వారా కొన్ని మాటలు అంటుంటారు. దేవుని నమ్ముకున్నావు కదా, ఏం జరిగింది, ఏమి జరగలేదు, నీ విశ్వాసం అవసరమా, దేవునిపై నమ్మకం పెట్టుకోవడం అవసరమా, ప్రార్థన చేయడం అవసరమా, దేవుని మందిరానికి వెళ్ళడం అవసరమా, ఇలా పోటీ మాటలతో దేవుని బిడ్డలారా అవమానపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడు ఈ అక్టోబర్ నెలలో ప్రభువు తన వాగ్దానం ద్వారా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నిందిస్తున్న వారిని, నిన్ను అవమానపరుస్తున్న వారిని, నిన్ను హేళన చేస్తున్న ప్రతి పరిస్థితిని కూడా దేవుడు చూసి ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఈ 10వ నెలలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇచ్చేదను అంటున్నాడు. హల్లెలూయా. ఇదిగో దేవుడు మిమ్మల్ని, మీరు ఎంతవరకు ఎన్ని అవమానాలు అయితే పొందారో, ఎవరు మిమ్మల్ని అవమానపరిచారో, ఎక్కడ మీకు అవమానము ఎదురైందో నాకైతే తెలియదు, కానీ మీరు కన్నీరు కార్చారేమో, గుండె గాయమైందేమో, ఇక కష్టము అనుకొని కొన్నిసార్లు మీరు బాధపడిన అనుభవాలు ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీ అవమానాన్ని చూశాను, నువ్వు నిందింపబడడం చూశాను, నువ్వు హేళన చేయబడడం చూశాను, నువ్వు గేలి చేయబడడం చూశాను. అయితే ఇదిగో ఈ 10వ నెలలో ఆ అవమానము నువ్వు పొందిన దానికంటే రెట్టింపుగా దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు.
అది నీ యొక్క ఉద్యోగ విషయంలో, నీ చేతికి వచ్చిన రాబడి విషయంలో, లేదంటే దేవుని బిడ్డలారా ఫైనాన్షియల్ గా కానివ్వండి, ఆరోగ్యపరంగా విషయంలో కానివ్వండి, మీ పిల్లల వివాహాల విషయంలో కానివ్వండి, స్టడీస్ విషయంలో కానివ్వండి, మీ స్పిరిచువల్ లైఫ్ లో ప్రతి విషయంలో కూడా రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అంటే ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో వారి ఎదుట మిమ్మల్ని దేవుడు ఈ అక్టోబర్ నెలలో ప్రభు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. కృప వెంబడి మీరు కృపను పొందుకోబోతున్నారు. మీ అవమానాలన్నీ దేవుడు కొట్టివేస్తున్నాడు. ఇదిగో రెట్టింపు ఘనతను మీకు ఇవ్వబోతున్నాడు. మీరు రాసి పెట్టుకోండి. ఈ అక్టోబర్ నెలలో దేవుడు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. మీ పిల్లల్ని ఘనపరచబోతున్నాడు. నీ జీవితాన్ని ఘనపరచబోతున్నాడు. ప్రతి స్థలంలో నువ్వు ఎక్కడైతే అవమానపరచబడ్డావో అక్కడ దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. కాబట్టి ఈ అక్టోబర్ నెలలో దేవుడిస్తున్న వాగ్దానాన్ని నమ్మి విశ్వాసముతో ఈ నెలంతా ప్రభు సన్నిధిలో స్తుతించండి. ఇదిగో ఈ రోజు నుండే, దిన ప్రారంభము నుండే స్తుతించండి. నా దేవుడు ఘనతను దయచేయబోతున్నాడు. నా దేవుడు నన్ను ఘనపరచబోతున్నాడు. రెట్టింపు ఘనతను ఈ అక్టోబర్ నెలలో దేవుడు ఇవ్వబోతున్నాడు అని ప్రభుని స్తుతించండి. మీరు ఎలాగైతే విశ్వాసంతో ప్రభుని స్తుతించబోతున్నారో అదే విధముగా దేవుడు వాగ్దానం చేసినట్లుగా మిమ్మల్ని ఘనపరచబోతున్నారు. దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. మీరు ఇదిగో ఇంతకు మునుపు అప్పుల పాలై ఉండొచ్చు, అనారోగ్యంతో ఉండొచ్చు. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు గనుక ఇదిగో వాటన్నిటి నుండి దేవుడు మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. కాబట్టి మాటను నమ్మండి, దేవుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవానికి స్తోత్రం నాయన. ఎంతమంది అయితే అయ్యా గడిచిన 9 నెలలు అవమానాల గుండా వెళ్ళారేమో, అయ్యా అపనిందల పాలయ్యారేమో, అయ్యా హేళన చేయబడ్డారేమో, గేలి చేయబడ్డారేమో ప్రభువా. కానీ రోజు నాయన ఈ అక్టోబర్ నెలలో మీరు వాగ్దానం చేస్తున్నారు, ఇదిగో మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందెదరు అంటున్నావు. అవునైనా నిన్ను నమ్మిన వారిని మీరు సిగ్గుపడనియరు ప్రభువా. ఎస్ హోలీ స్పిరిట్, ఈ అక్టోబర్ నెలలో రెట్టింపు ఘనత అది నాయన. అదే ఎంతమంది నమ్ముతున్నారో వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి పిల్లల విషయంలో, మినిస్ట్రీ విషయంలో అయ్యా ఎక్కడ వారు అవమానపరచబడ్డారో నాయన ఆ అవమానంను తీసివేసి రెట్టింపు ఘనతను మీరు ఇవ్వబోతున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రం. ఈ యొక్క అక్టోబర్ నెలంతా కూడా రెట్టింపు ఘనతను వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో మీరు అనుగ్రహించి ఆత్మకార్యాన్ని నాయన మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.